కదలకురా వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కెలు గింజలుగా ఉంది నాన్న. నాన్న నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు, చూడిది ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. చలేస్తుంది. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రక్షించండి, త్వరగా కావాలి, రక్షించండి. తూర్పాటు కాదురా, ఇటు. రక్షించండి, చల్లగా కావాలి. చెక్కలే నిన్ను పోతాయ స్నానం చేసి బట్టలనే మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగలంటావా? మీనాక్షి, పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల? చూసారా మీ సుపుత్రుడు చేసిన పని. ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచారో లేదో తడికాలతో తగడ్డాడండి. పోనీలే, వాడు వెర్రిబాగుడని నీకు తెలుసుగా, కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిళ్ళనే తాగనివ్వడలేదు. తెలివిగల్లవాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నిన్ను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు. అంతే అంతే. నాన్న కాఫీ. కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికిచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వడపోసేస్తున్నారు. అమ్మా సుశీల, వస్తున్నానా? టైం అయింది, బయలుదేరుతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఇదిగో చెప్పులు. కాళ్ళకు వేసుకునే చెప్పులు ఎత్తున పెట్టుకోకూడదురా. నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి. సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి, ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కొండ తీసుకురావాలి. నానా డబ్బులు. పొన్నుకులు తెస్తాలేరా. చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది.
నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవలను. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు, చల్ల పునుగులు, వడలు, టీ, పునుగులు, చల్ల పునుగులు. వేటి ఒకటివరా? ఏంటి శివే బాబు, ఉత్త టీ ఏంటి? ఉత్తరాలు అయితే బాగానే సంపాదిస్తున్నారుగా. 4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేరా? ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టడం లేదు. సుశీల, నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్య. పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా. ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. దా. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. ఎంత పని చేసావు? బంగారం లాంటి కుండని కొట్టావు కదా. నిన్ను ఏం చేస్తాను? నిన్ను ఈ ఇంట్లో కాలు పెట్టి నరికేస్తాను. ఐస్ క్రీమ్. డబ్బులు అరే ఎక్కడ ఉన్నాయా? ఏమ్మా డబ్బులేవమ్మా? డబ్బులా? ఎందుకో? భలే వాళ్ళే, డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫ్రూట్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? గొడవ ఏంటమ్మా? ఐస్ ఫ్రూట్ డబ్బులు ఇవ్వాలి. ఏవే దరిద్రపు మొహాల్లారా, డబ్బులకైనా నేను మెక్కేస్తున్నారా? సిగ్గులేదటే. అప్పులనే ఇచ్చాడు, మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో. తొందరగా తిండిపోతు వెధవా. నాన్న పుణుకులు తెచ్చాను రా. మీనాక్షి, పప్పు బియ్యం తెచ్చాను. తొందరగా వంట చేయి, పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు. తెచ్చారులేండి ఈ ముష్టి బియ్యం. జీవితాంతా ఈ ముష్టి తినాల్సిందేనా? దాకా ఆత్రంగా అందుకున్న ఈ బియ్యం ఇవాళ ముష్టి ఎలా అయ్యాయో. మరేం లేదు నాన్న, రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డు వేయడానికి మన నూతినీళ్ళు వాడుకుంటానన్నాడు. ఒప్పుకున్నందుకు అమ్మకు 100 రూపాయలు ఇచ్చాడు. అదన్నమాట సంగతి. చేతికి 100 వచ్చినా 1000 వచ్చినా కడుపుకు కావలసింది గుప్పెడు బియ్యమేనని మీ అమ్మ తెలుసుకోలేకపోతుంది. ఆ 100 రూపాయలు ఒక్క రోజులో ఖర్చు పెట్టడం ఎలాగో మీ అమ్మకు బాగా తెలుసు. రేపే ఈ ముష్టి అవసరం ఉంటుందేమో. తీసి జాగ్రత్త పెట్టమ్మా. ఎన్ని జెండాలు, ఎన్ని పార్టీలు, ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు. మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుట్టలేదు. ఒరే వంకాయ్, ఇది గాంధీ పుట్టిన దేశంరా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గా బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, వాటిని పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. సరే, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే.
పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రపొడి తెల్లపొడి, ఎర్రపొడి తెల్లపొడి, ఎర్రపొడి తెల్లపొడి, ఎర్రపొడి తెల్లపొడి. ఎర్రపొడి అమ్మయ్య, ఎర్రపొడి నీకు పట్టుకోకరా. ఎర్రపొడి తెల్లపొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లపొడి ఎర్రపొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పని చేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళ. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. అరే భాయ్, మీది నాన్న అప్పు చేసినాడు, చచ్చిపోయినాడు. అప్పు పోయింది అనుకున్నాను, అది నువ్వు అన్న పైసలతో తెచ్చి కట్టినావు. ఇంత బడా నిజాయితీ మనిషిని మేము చూసింది లేదు భాయ్. నీలాంటి వాటికి అప్పు ఇవ్వడం మాకు బడా ఖుషిగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా డబ్బు జరూరైతే రా, డబ్బు తీసుకపో. చాలా సంతోషం సెట్జీ, కానీ జీవితంలో ఎప్పుడూ అప్పు చేయదలుచుకోలేదు. నమస్తే. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసినావు? లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా? నాది మగ సైకిల్ కదా, ముచ్చట పడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుని రావేంటి? లాచుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇనప వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకడి చూసా ఎంత ముద్దుగా ఉందో. చిచ్చి చిచ్చి ముచ్చమండ. ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావు చెప్పా? ఓ పాటికి చేసుకో. పార్టీ చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? కొన్ని సీటు తీసుకో. సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మోకం చూడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉంది. వీడు మన భక్తులాగా ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మని గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. ఆ నెట్టుకొని చెత్త పట్టేది. ఏం సారు? సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కనుక్కోండి. ఏంటి సైకిల్ వేస్తావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లాచుకుటాక అదే సంగతే. సైకిల్ మీ చేయి. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఏదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు.
ఒకటి ఎర్ర కోడి ఒకటి తెల్ల కోడి. ఎర్ర కోడి తెల్ల కోడినా? అమ్మ లచ్చుకుంటాక ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ స్పీడ్లో అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, పక్కన ఆగిపోతుంది. లటక్కని వాడేసుకో, ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 అలా లెగెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్ర కోడి ఒకటి తెల్ల కోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళు అని చెప్పడానికి వీటి మీద ఉన్న ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోడి రంగు చెప్పు. ఒకటి ఎర్ర కోడి ఒకటి తెల్ల కోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్ల కోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? రెండు 25. ఇది తీసుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్ర కోడి ఎర్ర కోడి. అమ్మ బాబాయ్ మోసం. నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబా బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయా. ఎలా ఉన్నాను? బాగున్నావు బాబు. మీరు కూడా తొందరగా బట్టలు మార్చుకోండి బాబు, లేకపోతే అమ్మగారు తిడతారు. అమ్మా బాగున్నానా? అచ్చు సర్కస్ కోతిలా ఉన్నావు. ఏ మీరు మార్చుకోలేదా? నన్ను ఇలా ఉండనియవే చాలు. కుక్కతో ఒక వంకర ఎవరు తీయగలరు? మన కుక్క తోట తిన్నగానే ఉందండి, వంకర లేదండి. చూడండి. చాలే నీ పని చూసుకో. ఇవ్వనయ్యా. అన్నయ్య ఇవ్వనయ్యా. సుశీల, సుశీల, ఒకసారి నువ్వు అత్తగారు ఎలా రండి, మీతో మాట్లాడాలి. పిలిచారా అల్లుడు గారు? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే చూశాను సుధ గోపిని ప్రేమిస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రేమించడం ఏమిటండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేయాలని కూడా అనుకున్నాం. ఎప్పుడూ అనుకున్నారు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఆనాడు మీరు అనామకులు, ఆస్తి అంతస్తు లేనివాళ్ళు. కానీ ఈనాడు నువ్వు శ్రీకాంత్ భార్యవి, మీరు శ్రీకాంత్ అత్తగారు, సుధ శ్రీకాంత్ మరదలు. ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు ఉన్నాయి. నిజమే అల్లుడు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజమే. ఇంకో నిజం చెప్పనా? మహారాజులు, పేదవాళ్ళు, రైలు పట్టాలంటి వాళ్ళు, ఈ రెండూ ఎన్నడూ కలవకూడదు. కలపాలనుకోవడం మూర్ఖత్వం. మహారాజులు మహారాజులతోనే కలవాలి, పేదవాళ్ళు పేదవాళ్ళతోనే కలవాలి. అందుకని సుధను పేదవాడికి ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటా చూపు? అబ్బే ఏం లేదండి. బావా కాఫీ తీసుకో. అత్తయ్య బాగున్నావా?
ఏమిటమ్మా ఇది? సుధ పుట్టినప్పుడే గోపీబాబుకి పెళ్లి చేస్తామని మాటిచ్చారు కదమ్మా. అవును, 3 ఏళ్లు దాటితే రాసుకున్న ప్రామిసన్ రోడ్డు కూడా పనికిరాదు. 12 ఏళ్లు దాటిందనుకో అరెస్ట్ వారెంట్ కూడా చచ్చిపోతుంది. ఎప్పుడో దాన్ని చిన్నప్పుడు ఇచ్చిన మాట ఇంకా బ్రతికుంటుందనుకుంటున్నావా? ఈ పిచ్చి గాని. అమ్మా, మనిషికి చావున్నట్టు మాటకి చావు లేదమ్మా. ఇవాళ డబ్బు రాగానే నువ్వు మారిపోయావు, కానీ రేపు వాళ్ళకి డబ్బు వచ్చినా బాగా మారడమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళకేం తక్కువని? ఉన్నంతలో వాళ్ళు బాగానే ఉన్నారుగా. గాడిద ఎప్పుడు గుర్రం కాదే అమ్మా. లేకపోతే ఏమిటే? అల్లుడు గారు చూసిన ఇంజనీర్ సంబంధం ఎక్కడా? కుక్కకోని కోళ్లకు మేత వేసి కోడిక లెక్క పెట్టే గోపి సంబంధం ఎక్కడ? అమ్మా, ఇంత డబ్బొచ్చినా ఆ దరిద్రుల మాట ఎత్తుతావేంటే? మన అంతస్తు మర్చిపోయి మాట్లాడతావే? అవునమ్మా, మన అంతస్తును మర్చిపోయే మాట్లాడుతున్నాను. గోపీబాబు మన ఇంటికి వచ్చినప్పుడు పనస పళ్ళు, అరటి పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు కదా. వాటిని చూసి మనం 3 రోజులు గ్రాసం దొరికిందని మురిసిపోయేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మాలాంటి పేదవాళ్ల ఇళ్లలో ఎందుకు భోంచేస్తావులే అని గోపీబాబు మన ఇంట్లో భోంచేస్తేనే చాలు అనుకునేవాళ్ళం కదూ. ఆ సంగతి మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. మనం మరీ తిండి కటకట్లాడే రోజుల్లో గోపీబాబు ఇంట్లో ఉంటే 4 రోజులైనా గడిచిపోతుందిలే అనుకుని వాళ్ళ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళిన సంగతి కూడా మర్చిపోయే మాట్లాడుతున్నానమ్మా. సుశీల, ఆ ముష్టి వెదం వెనక వేసుకొస్తూ కన్న తల్లిని వెతుకుతున్నావా? మనతో పోలిస్తే చీపురు పుల్లకు కూడా ఖరీదు చేయని ఆ దరిద్రులకెత్తి సుధుని పెళ్లి చేయమంటావా? చూడు, ఇది నీ భర్త తీసుకున్న నిర్ణయం అని తెలిసి కూడా బాధిస్తున్నావా? నీ భర్త అంటే నీకు ఇంత నిర్లక్ష్యం అన్నమాట. బహుశా నాకు నీ పోలికే వచ్చుంటుందమ్మా. నువ్వు మాత్రం నాన్న మాట ఎప్పుడు లెక్క చేసావు కనుక. సంపాదన లేని మొగుడు మాట పెళ్ళాం వినక్కర్లేదు. అల్లుడి సంపాదన మీద బ్రతికే అమ్మ మాట పిల్లలు వినక్కర్లేదేమో. తల్లిని పట్టుకుని అంత మాట అన్నాయి నీ నోరేలా వచ్చిందే? నీకు లేనప్పుడు ఇంత అన్నం పెట్టిన బంధువుల్ని ముష్టివాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? అమ్మా, డబ్బుని నీచంగా చూడటం నా ఉద్దేశం కాదు. కానీ నీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. డబ్బు అనేది మనం కాలికి తొడుకునే బూట్ లాంటిది. చిన్నదైతే బాధ పెడుతుంది, పెద్దదైతే పడేస్తుంది. అలాగే చాలని ఆదాయంతో ఒకప్పుడు మనము బాధపడ్డాం. ఇప్పుడు డబ్బు ఎక్కువైందని కళ్ళు మూసుకుపోతే పడిపోతావమ్మా. ఏమిటే ఈ చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడుస్తున్నావమ్మా? ముందుకు పడితే పళ్ళు రాళ్లనే కాదు, ముఖం పగిలిపోతుంది. అమ్మో అమ్మో, చెప్పులు ఉపమానంగా చెప్పి చెప్పుటి కొట్టండి మాట్లాడుతున్నారా? కాదమ్మా, కాళ్లకు సరిపడా చెప్పులతో నడిస్తే నడక హాయిగా సాగిపోతుంది. అలాగే ఉన్నదాంతో తృప్తి పడితే బ్రతుకు సుఖంగా సాగిపోతుంది. మనకెంతున్నా కావలసినంత విలువే డబ్బుకిస్తే మనము మనుషులు అనిపించుకుంటామమ్మా. అమ్మా, ఒకటి మాత్రం మర్చిపోకు. ఇవాళ మనకు ఎంతున్నా నిన్నటి రోజున మనకు ఏమీ లేదన్న సంగతి మాత్రం మర్చిపోకు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎవరికో కట్టబెట్టడానికి సుధ బలిపశువు కాదు. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అవునరా, చిన్నప్పటి నుంచి వీడికి దానికి పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవిడలా మారిపోవడం భావ్యం కాదురా. డబ్బు మైకంలో పడి అన్నీ మర్చిపోయింది. మావయ్య, పేక మేడల పైన కూర్చొని అవి 10 కాలాల పాటు కూలిపోకుండా ఉంటాయనుకోవటం అత్తయ్య మూర్ఖత్వం. సుధ పెళ్లికి పరిష్కార మార్గం ఏమిటో నాకు బాగా తెలుసు. సుధా, 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 ఎక్కడికి బయలుదేరావు? నీ దుంపతగా నన్ను తోసేసిపోతావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెబుతాను. సుధా, సుధ పెళ్లి నిశ్చయమైంది. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. అనవసరంగా శ్రమపడక వచ్చిన ధరనే వెళ్ళు. ఇష్టం లేకపోయినా కట్టగలిగేది ఆవుకు పలుపుతాడు కానీ ఆడదానికి పసుపుతాడు కాదు. సుధకి పెళ్లి నిర్ణయించే అధికారం మీకు లేదు. ఈ ఇంట్లో ఏ విషయంలోనైనా ఎవరి విషయంలోనైనా ఆఖరి నిర్ణయం నాదే. పిచ్చి తొగ్లక రాజ్యం లాంటి ఈ ఇంట్లో ఆఖరి నిర్ణయాలు నీవని తెలిసే సుధని ఈ ఇంట్లోంచి తీసుకువెళ్ళటానికి వచ్చాను. సుధా, అల్లుడిగా ఏమైనా చేసేసుకుంటావా? నీ చేతులు పడిపోను. అయ్యో, అల్లుడిని కొట్టేశారు. ఊరుకా, డ్రైవర్, ఊరుకా. ఎక్కడికి పోయారా? అల్లుడి గారు చెప్పేస్తున్నారు, తొందరగా రండి రండి. పొట్టి చేతులతో వస్తారేమరా? ఇలా పట్టుకోండి. అయ్యో, చెప్పేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. రండ్రా, రండ్రా.
అల్లుడు గారు ఏదో చేసి వచ్చి ఉంటాడు వీడు చెప్పేయండి. ఆగండి. మీ ప్రాణాల మీద ఏదైనా ఆశ ఉంటే నా దారి కట్టు రాకండి, తప్పకండి. గోవిందు, కౌన్సిల్ గారి ఫ్యామిలీకి డ్రింక్స్ ఇచ్చావా? ఇచ్చానమ్మగారు. ఒక్కోళ్ళు 2 తాగారండి. రండి రాధ గారు రండి. అరే కొత్తగా కొన్నారా? చాలా బాగుంది. అవును మీనాక్షి గారు, మా వారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు. మా అల్లుడు గారు కూడా మా పెద్దమ్మాయికి ఇలాంటివి చేస్తున్నారు. అలాగా అమ్మా. అరే జడ్జి గారు కొడలా? మీ అత్తగారు రాలేదా? రాలేదండి. అమ్మా రేటిదండి. చైర్మన్ గారి చెల్లెలు ఇంత ఆలస్యంగా రావడమా? చిన్నమ్మ గారు మీరు ఎప్పుడు వచ్చారు? తీసుకోండి తీసుకోండి అమ్మగారు. కొండమా మర్యాద ముందు పెద్దవాళ్ళకి చేయాలి, అల్కాజనానికి కాదు. అక్క బాగున్నావా? సుధా బాగున్నావా? బావేడి? సుశీల, అక్కడేం చేస్తున్నావు? పెద్దవాళ్ళంతా ఇక్కడున్నారు, ఇలా రా. మర్యాద తెలియకుండా బొమ్మను పట్టుకుని బొమ్మను నిలబడ్డావేంటి? వెళ్ళ. సుధా నాన్న సుధొచ్చింది.
మనికిస్తుంది ఏం గురితొస్తుంది అబ్బులు 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 బాబు శ్రీకాంత్ వాడు అమాయకుడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, వాడిని వదిలే బాబు. అబ్బులు అబ్బులు ఈసారికి తన్ని వదిలేశాను, మళ్ళీ ఇంకోసారి చేస్తే చంపి పారేస్తాను. బారసాలు బాగా జరిగిందా అమ్మా? చాలా బాగా జరిగింది అత్తయ్య. మీరు రాలేదని కూడా అడిగారు. పిలవకుండా వెళ్ళినా చాలా మర్యాద చేశారు. అవునమ్మా, శ్రీకాంత్ ఇదివరకట్లా కాదు, ఇప్పుడు చాలా మారిపోయాడు. పిలవని పేరంటానికి వెళ్ళాలా అని రోషపడిపోయావుగా, ఇప్పుడు ఏమంటావురా? నువ్వు చెప్పావు కదమ్మా, విరోధాలు కలకాలం ఉండవని. రారా తమ్ముడు. చూసావరా తమ్ముడు, ఒకప్పుడు శ్రీకాంత్ అలాంటివాడు ఇలాంటివాడు అనేవాడు, ఇప్పుడు ఆ నోటితోనే చాలా మంచివాడు అంటున్నాడు. వీళ్ళు చదువుకున్నారన్నమాటే గాని మనుషుల్ని అంచనా వేయడం బొత్తిగా తెలియదురా. మావయ్య, నాకు కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్ళి వస్తాను. ఏంటి బాబు? ఏమిటా? చూడక్క, ఎవరు కొట్టారా? బారసాలకు సూది వచ్చిందని సంతోషంతో గంతులు వేస్తుంటే వీళ్ళు తీసుకెళ్లి గొడ్డును బాగినట్టు బాగారు. సుధను చూసి సంతోషించినంత కొట్టారా? అన్నయ్య, నాతో రా, దెబ్బలకు నోరు రాస్తాను. అక్క, నాకు మాట ఇవ్వాలి. ఏమిట్రా? ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటలేదు, ఇంకా ఎక్కువ కాలం బతకనేమో అనిపిస్తుంది. తమ్ముడు, నా దిగులంతా వాడి గురించే. నేనుండగానే నా కళ్ళ ముందే వాడిని ఇలా కొట్టేస్తున్నారు. నేను పోయాక వాడిని అసలు బతకనివ్వరు. కొనమా, 11 అయింది. ఎక్కడ నా జ్యూసు? తెస్తున్నా నమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే రే, నా విటమిన్ మాత్ర. కొనమా, జ్యూస్ ఉప్పుగా ఉందేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ, అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇదిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60.
పాడైపోయిన నా శీలాన్ని నాకు ఇచ్చే. పాడైపోయిన నా శీలాన్ని పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడదే పిచ్చిది కాక ఇంకేవుతుంది. నేనెప్పుడో పిచ్చి ఉండనేరా, పిచ్చి ఉండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. ఒరే శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరితలలు వేసే నువ్వు నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చుకెళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on. Hey,